హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో నేనైతే ఇప్పుడే మోగ్లీ సినిమా అయితే చూసేసాను భయ్య. మోగ్లీ సినిమా చూసిన తర్వాత నా రివ్యూ అండ్ రియాక్షన్ ఏంటనేది చెప్పుకునే ముందు మీరు చేయాల్సిన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా నా రియాక్షన్ నేను చెప్పేస్తాను, నాకు అనిపించింది. సో ఆల్రెడీ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకేమనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకుండా. సో ఇక మూవీలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా 4 భుజాల్లాగా ప్రేమ, కామం, ఫ్రెండ్షిప్, డివోషనల్ టచ్, ఏదేంటి కర్మ సిద్ధాంతం అనే పాయింట్స్ చుట్టూ తిప్పుదామని చూశారు. కానీ ఇందులో 2 హైలైట్ అయ్యాయి, 2 టుస్ అయ్యాయి. సో అది ఏంటి, ఎలా స్టోరీ అని చూద్దాం. సో ఇంట్రడక్షన్లోనే మన విలన్ క్యారెక్టర్ అనాలో, హీరో క్యారెక్టర్ అనాలో, యాంటగనిస్ట్ క్యారెక్టర్ అనాలో నాకు తెలియదు, కానీ బండి సరోజ్ గారి క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. రూత్లెస్ కామ పిచాచి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనోడు కామ పిచాచి, రూత్లెస్ పిచాచి, రూత్లెస్ కాప్ కన్నా కామ పిచాచి ఎక్కువ హైలైట్ చేశారు. ఆయన క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడక్షన్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి మన మౌగ్లీని ఇంట్రడ్యూస్ చేసే బదులు మన ఫ్రెండ్షిప్ పాయింట్ని ఎంటర్ చేస్తూ వైభవ్ హర్ష గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ఇంట్రడ్యూషన్ క్యారెక్టర్లో మన మౌగ్లీని ఇంట్రడ్యూస్ చేసేసారు. అయితే ఇక్కడ బండి సరోజ క్యారెక్టర్కి పండింది, ఆయన సీన్ బాగుంది ఇంట్రడక్షన్. బట్ ఇక్కడ కూడా మౌగ్లీ ఇంట్రడక్షన్ బాగుంది, కానీ మౌగ్లీ కొంచెం చబ్బీగా ఉన్నాడు. మోడర్న్ మౌగ్లీ అయినా మౌగ్లీ 2025 అని పెట్టారు, ఏంటి చబ్బీ బాయ్ అని పెట్టారు. సో ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం ఫిట్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా ఇంట్రడక్షన్ అయితే కొంచెం బాగుంది, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ మౌగ్లీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆబ్వియస్లీ వీ నో మౌగ్లీ అంటే ఒక అనాథ, అడవిలో పుట్టిన బిడ్డ, అనాథ మనకి తెలుసు. సో ఇక్కడ మౌగ్లీ కూడా అంతే, కానీ అంత క్యారెక్టర్కి యాప్ట్ అయ్యేలాగా అయితే బాడీ డిజైన్ చేయలేదు మన హీరో గారు, మెయింటైన్ చేయలేదు రోషన్. సో ఓవరాల్గా రోషన్ ఇంట్రడక్షన్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈయన గారి సినిమా కథ ఏంటంటే, ఈయన అనాథ కాబట్టి ఈయన అనాథలో ఈయన క్యారెక్టరైజేషన్ వచ్చేసి సినిమాలకి ఆర్టిస్టులు సప్లై చేస్తాడు, డూపుల్గా వర్క్ చేస్తాడు, అలాంటి క్యారెక్టర్, కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఒక అడవి అనే పాయింట్ తీసుకున్నారు, కానీ మౌగ్లీ అనే యాప్ట్ కూడా అంత అవసరం లేదు, అడవి అనే యాప్ట్ కూడా అంత అవసరం లేదు. ఆ పాయింట్ ఎగిరిపోయినాయి సినిమాలో. సో అయితే ఈయన గారు ఇలా సప్లై చేస్తున్నా ఉంటుంది, ఒక క్యారెక్టర్లో ఈయన ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్తో మనోడు లవ్లో పడతారు. ఆ అమ్మాయికి మాటలు రావు, మొగ చెవిటి బహుశ అన్నీ ఉంటాయి. సో ఆమెకు మాటలు రావు, డెఫ్ అండ్ డమ్. సో వినిపిస్తుంది, కానీ మాటలు అవి ఏమీ రావు కాబట్టి ఆమెతో మనోడు ఫస్ట్లోనే లవ్లో పడిపోతాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంది, చూడడానికి మంచిగా ప్లాన్ చేసిండ్రు, అది చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ వర్లీ చూడగానే లవ్లో పడిపోతారు మామ, అది పెద్ద సినిమాలో మన లాజిక్లు ఎతకం, కానీ లవ్లో పడిపోతారు. బికాజ్ ఎమ్మటే లవ్ స్టోరీలోకి తింపేద్దాం అనుకున్నారు, కానీ ఆ ఇంటెన్సిటీ లేదు లవ్లో. చూడగానే లవ్లో పడిపోతారు, అక్కడ నుంచి ఆ లవ్ స్టోరీ నడుస్తుంది. అక్కడ ఇంకో కామాంధుడు వచ్చేస్తాడు, ప్రొడ్యూసర్ అనే కామాంధుడు. ఆ ప్రొడ్యూసర్ కామమే ఈ డ్యాన్సర్ మీద పడిద్ది. ఆ కామంకి ఈ కామంకి మధ్య, ఈ ప్రేమకి కామానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంటర్వెల్ బ్లాక్ అంటే టువర్డ్స్ మధ్యలో వైవార్ష కామెడీ బాగుంది సినిమాలో. మరీ అంతగా లేకపోయినా ఓకే, కొంచెం కామెడీగా లాగారు. వైవార్ష వచ్చిన సీన్లు బాగున్నాయి. ఈయనైతే స్టార్టింగ్లో చూపిస్తారు మన బండి సరోజ్ గారి సీన్, ఇంటెన్సిటీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ అయిపోతుంది, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ అయితే వాళ్ళిద్దరు లవ్లో పడిపోతారు. ఆ తర్వాత షూటింగ్లు జరుగుతున్న ప్రాసెస్లో జరిగే గొడవలు, ప్రొడ్యూసర్ వచ్చేసి ఆమె మీద కన్నేస్తాడు. సో ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్కి వచ్చే ముందు అది స్పాయిలర్ అనను, కొంచెం పర్లే, ఆ పాయింట్ బాగానే పెట్టారు. అక్కడ వచ్చేసి ఎవడు కామాంధుడు, ఇద్దరా ఒకడా అనేది మీరు సినిమా చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది, ఎందుకు నేను చెప్పడం. సో ప్రతిదీ చెప్పకూడదుగా, సినిమా చూసి చెప్పండి ఎవరు కామాంధుడు అనేది. ఇద్దరు కామాంధుడు అనుకుంటాం, కానీ ఒకరే కామాంధుడు అవుతాడు. ఆ కామాంధుడు ఎలా అయ్యాడు అనేది మీరు సినిమా చూడండి, ఓకేనా. సో మెయిన్ కామాంధుడు మనకు తెలుసు, బండి సరోజ్ గారు, రూత్లెస్ కామాంధ కాప్ అనవచ్చు. సో ఇలా జరుగుతున్నప్పుడు అది రివల్ అవుతుంది, అది ఎవరో మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోతుంది, నేను చెప్పలేదు, బట్ మీరు కూడా చూడండి. సో ఆ కాప్ ఎంటర్ అయినప్పుడు అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడ అర్థమైంది మనకు ప్రేమ కామం అనేది, కానీ ప్రేమని ఎక్కువ ఇంటెన్సిటీగా చూపించలేదు అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ అలా నడిచింది, కొంచెం కామెడీగా ఇంట్రడక్షన్ చూస్తూ ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇది ఒకటి బాగుంది, కొంచెం సస్పెన్స్ లాగా. బికాస్ ప్రొడ్యూసర్ని కూడా ఎంగగా పెట్టేశారు. ప్రొడ్యూసర్ కామాంధుడు అనుకున్నాం, ఈడు కామాంధుడు ఏంటో సినిమా అంతా కామంగా నడుస్తుంది అనుకున్నాం, కానీ ఒకడే కామాంధుడు ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కామ నామ తురాణము గారు నడిచింది. సో అంత బోరింగ్గా లేదు, అంత
అంత డల్గా కూడా లేదు, అట్ట 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 నడిచింది ఫస్ట్ హాఫ్ అంతా. సో సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మన బండి సరోజ్ గారి సీన్తోనే ఎంటర్ అయ్యింది. సో ఆయన సీన్స్ వచ్చినప్పుడల్లా కొంచెం స్క్రీన్ ప్రైస్ బాగుంది, ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఒక సడన్గా డౌట్ వచ్చింది, బండి సరోజ్ గారి హీరోనా లేదంటే మన రోషన్ కనకాల హీరోనా అని ఒక డౌట్ అయితే నాకు వచ్చేసింది మామ అక్కడ. సో ఫైట్ సీన్ బాగుంది పోలీస్ స్టేషన్లో, ఆయనతో చేసే ఫైట్ సీన్ బాగుంది. బండి సరోజ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఆ ఫైట్ సీను, ఎమోషనల్ సీన్స్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ బాగా చూపించారు. మధ్యలో ఇరికించడానికి ట్రై చేశారు కర్మ సిద్ధాంతం అనే దేవుడి పాయింట్ని, బికాజ్ ఈ మధ్యకి వచ్చే సినిమాలన్నింటినీ డివోషనల్ పాయింట్స్ కనెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అలాగే కనెక్ట్ చేశారు. పాత రొట్ట లవ్ స్టోరీ అయినప్పటికీ కొత్తగా ట్రై చేశారు, ఓకే. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అని తీశారు. ఆ ఫైట్స్ కానీ బండి సరోజ్ వచ్చిన ప్రతి సీను బాగుంది. అలాగే వైభవ్, హర్ష, మనం రోషన్ కనకాల మధ్య వచ్చిన ఫ్రెండ్షిప్ మూమెంట్స్ బాగున్నాయి. బికాజ్ ఐ థింక్ డైరెక్టర్ సందీప్ రాజుకి ఫ్రెండ్షిప్ని బాగా కనెక్ట్ చేస్తుంది. బికాజ్ మీరు చూసుకుంటే ఫస్ట్ సినిమా కలర్ ఫోటోలో కూడా ఫ్రెండ్షిప్ పాయింట్ బాగా హైలైట్ చేశారు. బట్ అక్కడ ప్రేమ పండింది ఆ సినిమాలో, ఈ సినిమాలో ప్రేమ పండలేదు, ప్రేమ డైవర్ట్ అయిపోయింది. ప్రేమ సెంట్రిక్గానే సినిమా తీశారు కానీ ప్రేమ డైవర్ట్ అయిపోయింది సినిమాలో. ప్రేమ డైవర్ట్ అయిపోయి కామన్ డామినేషన్ చేసింది, కామన్ రివెంజ్ డామినేషన్ చేసింది, ఈ ఫ్రెండ్షిప్ అనేది డామినేట్ చేసింది. సో ప్రేమ ఎగిరిపోయింది. లైక్ ఏమంటారు, కర్మ సిద్ధాంతం అనే పాయింట్ని తీసుకున్నారు కానీ ఆ పాయింట్ అంత డెప్త్కి వెళ్ళలేదు, అంత డెప్త్కి వెళ్ళలేదు. మళ్ళీ క్లైమాక్స్లో ఒక ఎండ్కి వచ్చేసారు. క్లైమాక్స్ ఎండ్లో కొంచెం మళ్ళీ చూపించారు కానీ అందువల్ల మళ్ళీ అది అవగానే కట్టింగ్ డైరెక్షన్లో కొన్ని ఫ్రేమ్స్ కరెక్ట్గా అవ్వలేదు కానీ ఎంగేజింగ్గా ఉన్నప్పటికీ సరైన ఫ్రేమ్స్ అడ్జస్ట్ అవ్వలేదని అనిపించింది. మనం చెప్పే అంత డోలం కాదు, అతగలేదు. బికాజ్ ఫైట్ అవ్వగానే వైవర్స్ అది ఉంటుంది, ఆయన లేపేస్తారు. కలర్ ఫోటోలో హీరో లేచిపోయినట్టు ఇక్కడ ఫ్రెండ్ లేచిపోతాడు, ఫ్రెండ్ క్యారెక్టర్. సో దాన్ని తీసుకెళ్ళిపోయారు. దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత కర్మ సిద్ధాంతాన్ని ఇరికిచ్చారు. కర్మ సిద్ధాంతానికి వచ్చిందా మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ లవ్ స్టోరీకి ఇరికి వచ్చారు. మౌగ్లీ, మురళి అలా అయిపోయారండి. సో అది కొంచెం దానివల్ల మనకి సినిమా హైలోకి వెళ్ళలేదు, అలా ఆగిపోయింది మధ్య మధ్యలో కొట్టేసుకుంది. సో మ్యూజిక్ విషయానికి వస్తే కాలవైర్య మంచి మ్యూజిక్ ఇచ్చారు, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. వనవాసం అనే సాంగ్ బాగుంది, కాకపోతే అంత ఇంటెన్సిటీ లవ్ స్టోరీ లేదు కాబట్టి పాట బాగుంది కానీ దానికి యాప్ట్ అవ్వలేదు. సో ఫైనల్గా వచ్చేసి చబ్బీ లవ్ ప్రేమ అంటే చబ్బీ మౌలి అనవచ్చు. చబ్బీగా కనిపించాడు కొన్ని ఫైట్లలో అన్న టైట్గా బిగిచ్చేసి చేసినట్టు అనిపించింది. సో ఎమోషనల్స్ అయితే బాగానే పండించారు మన రోషన్ కనకాల గారు సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకేగా నడిచిన, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ వెళ్ళింది. బికాజ్ ఎమోషనల్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఇంటెన్సిటీ సీన్స్ ఉన్నాయి. కొంచెం ఎమోషనల్గా వెళ్ళింది, అదే లేదు కొంచెం ఇంటెన్సిటీగానే మనకి సినిమా చూడాలి అనిపించింది, బోర్ కొట్టలేదు. సో ఓవరాల్గా నాకైతే బోర్ కొట్టలేదు కాబట్టి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే అందరిలాగా టమాటాలు, పుచ్చకాయలు, బిస్కెట్లు ఏవో మనం సినిమా టర్మ్లో నేర్చుకుందాం. అది చెప్పే ముందు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా ఛానల్ని, వచ్చింది ఓకేనా. సో లేదు మన టర్మ్స్ వచ్చేసి డిజాస్టర్, ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఈ కేటగిరీలో ఈ సినిమా ఎందులోకి వచ్చేస్తుందని చెప్పే ముందు ఇది మాత్రం యావరేజ్ కేటగిరీలోకి వస్తుంది యావరేజ్ కేటగిరీలో. సో మీరు కూడా ఆల్రెడీ ఈ సినిమా చూస్తున్నారు చూస్తే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీరేమనుకుంటున్నారు, డిజాస్టరా, ఫ్లాపా, యావరేజా, హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో చేయండి నాకైతే ఈ సినిమా ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. ప్రేమ, కామం, ఫ్రెండ్షిప్, కర్మ సిద్ధాంతం ఈ 4 పాయింట్లో 2 పాయింట్లు ఎగిరిపోయాయి. ప్రేమ ఎగిరిపోయింది, కర్మ సిద్ధాంతం తేలిపోయింది. ప్రేమ హీరోయిన్ క్యారెక్టర్ అంత యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. ప్రేమను ఇంకొంచెం బాగా చూపించే బాగుంటుంది, ఇంటెన్సిటీ లవ్ స్టోరీ అంత అనిపించలేదు. సో కర్మ సిద్ధాంతం ఎగిరిపోయింది. సో ఫ్రెండ్షిప్ని బాగా చూపించారు, కామాన్ని, రివెంజెస్ని, క్యారెక్టర్ని బాగా చూపించారు. సో ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్. సో మౌగ్లీ అనే టైటిల్ తీసేస్తే బాగుంటుంది, గూగ్లీ అనే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది. బికాస్ టైటిల్కి హీరో క్యారెక్టరైజేషన్కి సెట్ అవ్వలేదు, చబ్బీగా ఉన్నాడు మౌగ్లీ. బికాస్ మౌగ్లీ 2025 కదా, అడవిలో చబ్బీ ఫుడ్ ఎక్కువ తినేసి ఉంటాడు అంతే. సో ఇది ఓవరాల్గా అయితే ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించేసింది. సో మీకేమనిపించిందని కామెంట్ చేయండి, మర్చిపోకండి. డిజాస్టర్, ఫ్లాప్ అండ్ యావరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వీటిలో ఏది అనిపించిందంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. అయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని రివ్యూ రియాక్షన్స్ కోసం, నెక్స్ట్ రివ్యూ రియాక్షన్స్ కోసం అంటే ఉంటా. బాయ్.